ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీమిండియా 3 ఫార్మాట్లలో సిరీస్లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డే టీ20ల సిరీస్లు ముగిశాయి. ఇక ఇప్పుడు 2 టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా. టీ20లకు వన్డేలకు సీనియర్ ఆటగాళ్లు దూరం కాగా ఇప్పుడు టెస్టుల కోసం సీనియర్ ఆటగాళ్లంతా జట్టులో చేరారు. ఇది ఇలా ఉంటే దక్షిణాఫ్రికా నుంచి కోహ్లీ అకస్మాత్తుగా తిరిగి భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బీసీసీఐ అనుమతి తీసుకుని అతడు ముంబైకి వచ్చాడు. అందుకే ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కు దూరం అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే 26వ తేదీన సెంచరీని వేదికగా జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాక్టీస్ మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడడం లేదని మాకు ముందే తెలుసు. అతడి ప్రణాళికలు షెడ్యూల్ గురించి మేనేజ్మెంట్ కు ముందుగానే సమాచారం ఇచ్చాడు. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల అప్పటికప్పుడు రాత్రికి రాత్రే తిరిగి ఇండియాకు రాలేదు. అతను విరాట్ కోహ్లీ అన్న విషయం మనందరం మర్చిపోకూడదు. అతనికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ తో ఉంటాడు. అందుకే లండన్ ట్రిప్ లో ఉన్నప్పుడు ఈ విషయం గురించి మేనేజ్మెంట్ తో చెప్పాడని బీసీసీఐ అధికారి తెలిపాడు. బోర్డు అనుమతితోనే 19వ తేదీన విరాట్ కోహ్లీ ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా లండన్ కి వెళ్లాడు. ఇక 24వ తేదీన అనగా ఈ రోజు విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా సెంచరీన్ కు చేరుకొని మ్యాచ్ కోసం సిద్ధమవుతాడని బీసీసీఐ అధికారి వెల్లడించాడు. అంటే మొత్తానికి విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాలో టెస్టు జట్టులో కలిశాడన్నమాట. కాగా పేసర్లకు స్వర్గధామమైన సెంచరీన్ పిచ్చిపై టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. సఫారీ గడ్డపై భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే గాయం కారణంగా కొంతమంది ఆటగాళ్లు దూరం అయ్యారు. అయినా కూడా మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో కలిశారు. మొత్తంగా సౌత్ ఆఫ్రికాలో మొదటిసారి టెస్టు సిరీస్ గెలిచేందుకు రోహిత్ సేన సిద్ధమైపోయింది.